తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ రోజున పోలీసుల సాయంతో గౌరవ ముఖ్యమంత్రి గారు. ఎవరినైనా అనవసరంగా ఇబ్బంది పెడితే తెలుగుదేశం పార్టీ చూస్తూ ఊరుకోదని చెప్పి కూడా హెచ్చరిక చేస్తున్నాం. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి కింద పనిచేస్తున్న ఈ లోకల్ పోలీస్ ఇన్వెస్టిగేట్ చేస్తే ఈ గులకరాయి భాగవతం బయటికి రాదు, జగన్మోహన్ రెడ్డి గారి డ్రామా బయటికి రాదు. అందుకోసమే ఈ రోజున ఎలక్షన్ కమిషన్ని కలిసాం, చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ని కలిసాం. ఈ కేసు సిబిఐ దర్యాప్తుకి ఇవ్వండి. సిబిఐ దర్యాప్తు చేస్తేనే ఈ జగన్మోహన్ రెడ్డి గారి డ్రామా బయటపడుతుంది. గులకరాయితో జగన్మోహన్ రెడ్డి గారిని చిన్న రాయితోటి జగన్మోహన్ రెడ్డి గారిని చంపాలని ఎవడైనా హత్యాయత్నం చేస్తారా ఆయన మీద? పైగట్టండి, మేము పోలీసులో చేస్తాం, మాకు దర్యాప్తు కొంత తెలుసు. మాకు ఈ రాయి జగన్మోహన్ రెడ్డి గారికి తగిలిందట, ఎగిరెళ్ళి పక్కనున్న వెల్లంపల్లిని కూడా తగిలిందట. అక్కడున్న సెక్యూరిటీ వాళ్ళని తగలేదు ఎగిరేది, మళ్ళీ ఈ తలకు తగిలి ఇక్కడ తగిలింది ఏమవుద్దండి? జారి పడుద్ది. లేకపోతే ఇక్కడ పక్క మనిషి భుజానికి అక్కడ ఇక్కడ తగిలి మళ్ళీ అదే ప్లేస్లో ఆయనకు కూడా తగులుద్దంట. వాట్ ఈస్ దిస్ డ్రామా? ఫన్నీ థింగ్. ఏమిటి డ్రామా? ఇది సాధ్యమా? ఇది నటించొద్దు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఇది సరైన పద్ధతి కాదని తెలుస్తున్నాం. ఈ రాయిబడే సమయానికి సెక్యూరిటీ ఆఫీసర్లు అందరూ కూడా సిట్ అన్నట్టుగా కూర్చున్నారు. ఈయన ఒక్కడే లేచి నిలబడతాడంట, పక్కన ఇతను నిలబడతాడంట. సెక్యూరిటీ ఆఫీసర్ వాళ్ళ చీకట్లో సెక్యూరిటీ ఆఫీసర్ ఊరిలోనే తల మీద చేయబెట్టి ఆ విఐపిని కిందకు వంచి కూర్చోబెడతారు. సెక్యూరిటీ మాకు తెలీదా? విఐపి సెక్యూరిటీ ఏమిటి? కరెంటు పోయినప్పుడు ఏం చేయాలి? ఆయన్ని కూర్చోబెట్టి వ్యాన్లోకి లాక్కెళ్ళాలా? అట్లాగే తీసుకెళ్ళట, రాయి పడేంత వరకు ఉంచారట, తర్వాత వ్యాన్లోకి తీసుకెళ్లి చికిత్స చేశారట. రాయి పడుతుందని సెక్యూరిటీ ఆఫీసర్లకు తెలుసు. ప్రెస్ సోదరులారా, రాయి పడుతుందని సెక్యూరిటీ బృందానికి తెలుసు, రాయి పడుతుందని అతనికి జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. ఆ రాయి జగన్మోహన్ రెడ్డి గారి తలకు తగిలి ఇటు వస్తుందని వెల్లంపల్లికి కూడా తెలుసు. అందుకే నేను వెల్లంపల్లిని హెచ్చరించా. వెల్లంపల్లి కుటుంబ సభ్యులకు కూడా చెప్పా, ఒరే నీ కన్ను పోయే ప్రమాదం ఉందిరా, ఈ నాటకాన్ని రక్తిగంటించడం కోసం నీ కన్ను కూడా పీకేసే ప్రమాదం ఉంది, కన్ను జాగ్రత్తగా చూసుకోమని కూడా చెప్పాను నేను. బాబాయ్ నేసిన వాళ్ళకి ఇది ఒక లెక్కండి, వెల్లంపల్లి కన్ను పోతే వాళ్ళకి ఒక లెక్క. అందుకని కన్ను కాపాడుకో వెల్లంపల్లి అని కూడా చెప్పాను నేను. ఈ డ్రామాలన్నీ బయటకు రావాలన్నా జగన్మోహన్ రెడ్డి గారి డ్రామా అప్పుడు కోడికత్తు చాలా వరకు తెలిసింది జనానికి, ఇది డ్రామా జగన్మోహన్ రెడ్డి గారిని. ఇప్పుడు ఈ గులకరాయితో హత్యాయత్నం కూడా డ్రామా అని చెప్పి కూడా తెలియజేస్తూ, ఇటువంటి డ్రామాలు రాష్ట్ర ప్రజలారా మీ అందరికీ నమస్కారం చేసి తెలియజేస్తున్నా. ఈ జగన్మోహన్ రెడ్డి డ్రామా నాటకంలో మీరు పడొద్దు, ఈ భ్రమలో మీరు పడొద్దు. ఇది తప్పకుండా డ్రామా అని చెప్పి తెలియజేస్తూ, ఇది జరిగిన 10 నిమిషాలకే నారాసుర రాక్షసుడు అని ఈ ప్లే కార్డ్స్ తోటి ఎవరైనా పెడతారండి? ధర్నా చేశారు 10 నిమిషాల్లోనే. అంటే ధర్నాకి ముందే రెడీ అయ్యారు. నారాసుర రాక్షసుడు అని రాసుకున్న ప్లే కార్డ్ రాయాలంటే ఎంతసేపు పడుతుందండి? 1-2 గంటలు పడుతుంది. మనం ఆర్డర్ ఇవ్వాలా, దాన్ని ప్రూఫ్ చూడాలా, ప్రింట్ చేయాలా, తీసుకురావాలి. 10 నిమిషాల్లోనే ధర్నా కూర్చున్నారు. 10 నిమిషాల్లోనే సోషల్ మీడియాలో బ్రహ్మాండం చేస్తున్నారు. 10 నిమిషాల్లోనే 10 ప్రెస్ మీట్లు పెట్టారు. అంటే ఇది జరగబోతుందని వాళ్ళకి తెలుసు కనుక ఈ నాటకం అంతా బయటపడాలంటే సిబిఐ దర్యాప్తు ఏకైక మార్గం అని చెప్పి సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఇవ్వమని చెప్పి రాశాం. తర్వాత ఢిల్లీలో కూడా అతన్ని చీఫ్ ఎలక్షన్ కమిషన్కి ఇస్తున్నాం. అది కాకుండా 4 రోజుల ముందు అవుతు శ్రీధర్ రెడ్డి అని ఒక సంఘ విద్రోహ శక్తి జడ్జీలను తిట్టిన కేసులో 90 రోజులు జైల్లో ఉన్నాడు. అతను ఒక ట్వీట్ పెట్టాడు, 4 రోజుల్లో రాష్ట్రంలో పెద్ద సంచలనమైన సంఘటన జరగబోతుంది. ఒక నేరస్తుడు అటువంటి పెట్టినప్పుడు ఇంటెలిజెన్స్ డీజీ ఏం చేయాలండి? సీతారామంజనేయులు వాడిని పిలవండ్రా, ఏం జరగబోతుందో అడగొద్దండి. ఇంటెలిజెన్స్ కళ్ళు తెరిచి జాగ్రత్తగా చేస్తే ఇది జరిగేది కాదు. 4 రోజుల్లో జరగబోయే ఆ సంఘటన ఇదే, జగన్మోహన్ రెడ్డి మీద రాయి దాడి. ఆ డ్రామా, ఈ డ్రామా అవుతూ శ్రీధర్ రెడ్డి కూడా ముందే తెలుసు. అందుకని ఇది ప్రీ ప్లాన్డ్ డ్రామాని ముందే తెలిసింది కనుక ఈ డ్రామా బయటకు రావాలంటే సిబిఐ దర్యాప్తు జరగాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదైతేనే జగన్మోహన్ రెడ్డి గారి అప్పటి కోడికత్తి డ్రామా, ఇప్పుడు ఈ గులకరాయి డ్రామా బయటకు వస్తుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం.